సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు స్థానిక బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదని, ఈ ప్రాంతానికి వచ్చిన నిధులను పక్క నియోజకవర్గానికి తరలించకపోయి ఈ ప్రాంతాన్ని దుర్భరంగా మార్చిన ఘనత గత ప్రభుత్వంది అని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో జరగని అభివృద్ధి జరుగుతుందని, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు సబ్సిడీపై పరికరాలు, మహిళా గ్రూపులకు చేయిత, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షత, గౌరవనీయులు మన జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారు, అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ దుబ్బాక మున్సిపాలిటీకి 15 కోట్ల నిధులు మంజూరు కావడం జరిగింది నిన్నటి రోజు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, అలాగే సిద్దిపేట శాసనసభ్యులు ఈ ప్రాంతానికి, ఈ మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, ఏం చేస్తలేదని చెప్పేసి కారు కూతలు కూసి అవమానాలు, అభాండాలు వేయడం జరిగింది. ఇంతకుముందు కూడా గతంలో ఈ ప్రాంతానికి వచ్చినటువంటి నిధులు హరీష్ రావు గారు ఇక్కడ నుంచి తీసుకుపోయింది వాస్తవం కాదా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు తీసుకొచ్చి చూపెట్టిండు. మీరు కారు కూతలు కూసుడు పనిచేయకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 20 వార్డులలో 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. దాని ద్వారా ఈరోజు ఒక 10 సంవత్సరాల్లో ఆగిపోయినటువంటి అభివృద్ధిని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసి చూపెడుతుంది చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఆధ్వర్యం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.